సిటీ ఇండియా న్యూస్ తెలుగు. అందరికీ నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన పుర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ శుభదినం సందర్భంగా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి కారణభూతులైన రాజ్యాంగ నిర్మాతలకు, మహనీయులందరికీ నివాళులు అర్పిస్తూ వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందుంచుతున్నాను. వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈసారి యాసంగిలో 134,000 ఎకరాలు సాగైంది. రైతు భరోసా కింద వానాకాలం సీజన్లో 2,14,000 మంది రైతులకు 243 కోట్ల రూపాయలు, రైతు బీమా కింద 283 మంది రైతుల నామినీ ఖాతాల్లో 14 కోట్ల రూపాయలు జమ చేశాం. మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ పైలట్ మన జిల్లాలో జరిగింది. ఈ పైలట్ కింద 43,000 రైతులు ఇప్పటి వరకు 1,00,000 యూరియా సంచుల్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా 714 ఎకరాలకు ఆయిల్ పామ్ తోటల విస్తరణ, డ్రిప్పుకు 57 లక్షల రాయితీ, కొత్త ఉద్యాన పంటల కోసం 1,394 ఎకరాలకు 129 లక్షల రాయితీతో మంజూరు చేయడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ద్వారా 8.5 లక్షల పశువులకు చికిత్సలు, 31 లక్షల పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగింది. మత్స్యశాఖ ద్వారా ఈ సంవత్సరం నీరు వచ్చిన చెరువుల్లో 230 చెరువుల్లో 67 లక్షల చేప పిల్లల్ని వదలడం జరిగింది. జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన 18 మంది మత్స్యకారులకు 83 లక్షల రూపాయలు మంజూరు చేశాం. పౌర సరఫరాల శాఖ ద్వారా జిల్లాలో 2,75,825 కార్డులకు దాదాపు 6,000 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో కొత్తగా 35,950 రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు 70,602 రేషన్ కార్డులలో 1,46,979 కుటుంబ సభ్యులను కూడా చేర్చడం జరిగింది. గత వానాకాలంలో 195 కేంద్రాల ద్వారా 1,43,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 343 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం. సన్న ధాన్యానికి 34 కోట్ల రూపాయల బోనస్ చెల్లింపు చేశాం. మహాలక్ష్మి పథకం కింద 102,000 మంది 6 లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగించుకొని 19 కోట్ల సబ్సిడీ పొందారు. మిషన్ భగీరథ కింద జిల్లాలో 150,113 ఇళ్లకి నల్లా కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. ఈ వచ్చే వేసవిలో నీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ శాఖ గృహజ్యోతి కార్యక్రమం కింద 134,569 జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం 74 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద 2,94,00,000 మంది మహిళలు ఇప్పటి వరకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకొని 140 కోట్ల రూపాయల లబ్ధి పొందారు. రహదారులు మరియు భవనాల శాఖ కింద 81 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో కోర్టు సముదాయాల నిర్మాణం, 110 కోట్ల రూపాయలతో శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం ఎలివేటెడ్ కారిడార్తో ఘాట్ రోడ్డు ఇతర పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో 16 రోడ్లు, 175 కిలోమీటర్లు హ్యామ్ స్కీమ్లో రహదారులు మరమ్మతు చేయడానికి మంజూరయ్యాయి. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 3,150 పరిశ్రమలు 4,420 కోట్ల పెట్టుబడితో 30,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. టీ ప్రైడ్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు 10 కోట్లు, ఎస్టీలకు 26 కోట్లు, దివ్యాంగులకు 183 లక్షలు రాయితీ మంజూరైంది. టీజీ ఐపాస్ కింద 828 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2,531 అనుమతులు ఇవ్వడం అయింది. భూభారతి కొత్త చట్టం కింద రైతుల భూ సమస్యలని పరిష్కరించడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ క్లస్టర్ గ్రామాలకు కొత్తగా గ్రామ పాలనా అధికారులను కూడా నియమించుకోవడం జరిగింది.
జిల్లా పంచాయత్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యనే ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులు 11,20,00,000 రూపాయలు గ్రామ పంచాయతీలకు విడుదలయ్యాయి. సర్పంచుల శిక్షణ కొనసాగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 96,000 చేయూత పెన్షన్దారులకి 24 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 18,000 ఎస్హెచ్జీలకు వడ్డీ లేని రుణాలు 20 లక్షలు మంజూరయ్యాయి. ఇందిరా మహిళా శక్తి కింద మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్, మండల సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు, బాల్నగర్, దేవరకద్ర మండలాల్లో సోలార్ ప్లాంట్స్ వంటి చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు 45,000 కుటుంబాలకు 13,67,000 పని దినాలు కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం ఎన్ఆర్ఈజీఏ కింద కొత్తగా గ్రామ సంఘాలకు భవనాలు, గోడౌన్లు, స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్లు, కాంపౌండ్ వాల్స్ వంటి పనులు చేస్తున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వన మహోత్సవం కింద మొక్కలు పెంచే లక్ష్యాన్ని 90% పూర్తి చేయడం జరిగింది. 20,000 శ్రీగంధం మొక్కలు ఉచితంగా రైతులకి పంపిణీ చేయడం జరిగింది. పిల్లల మర్రి ప్రాంతాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేయడానికి సుమారు 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ కింద 43,000 మందికి 397 కోట్లు ఆర్థిక సహాయం అందించాం. వైద్య మరియు ఆరోగ్య శాఖ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు పెంచడం, 100% పిల్లలకు టీకాలు, అంటువ్యాధుల నివారణ వంటి వాటి మీద కృషి జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ సంవత్సరం 15,000 మందికి 47 కోట్ల ఖర్చుతో ఉచిత శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. రూపాయలతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే శంకుస్థాపన చేయడం జరిగింది. పిహెచ్సిలలో సౌకర్యాలను పెంచడానికి పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ అడాప్ట్ పిహెచ్సి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం. విద్యాశాఖ ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో పాఠశాలల్లో మంచినీటి సదుపాయం, విద్యుతీకరణ, మరుగుదొడ్ల మరమ్మతులు చేశాం. మధ్యాహ్న భోజన పథకం క్రింద 60,000 మంది విద్యార్థులకు భోజనం, అదనంగా రాగి జావా, 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అమలవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి ఎఫ్ఎల్ఎన్, ఏఐ ల్యాబ్స్, ఆస్ట్రో ల్యాబ్స్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 200 కోట్లతో ట్రిపుల్-IT, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి, 20.5 కోట్లతో ఎంవీఎస్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఈ మధ్యనే శంకుస్థాపన చేశారు. యువజన మరియు క్రీడల శాఖ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో 2,500 మందికి శిక్షణ ఇచ్చాం. సీఎం కప్ 2025 క్రింద గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయిల్లో పోటీలు ప్రారంభించడం జరిగింది. జిల్లాలో 16 కోట్ల నిధులతో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఇండోర్ ఓపెన్ జిమ్, ఇండోర్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ పనులు ప్రారంభించబోతున్నాం. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా మొత్తం 81 రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. ఈ అన్ని శాఖల ద్వారా దాదాపు 24,000 మంది విద్యార్థులకు 18 కోట్ల రూపాయల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు మంజూరీ చేశాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా 979 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇప్పటివరకు 4.5 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకంలో 5 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకి స్టైఫండ్, అలాగే బుక్ ఫండ్తో పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం ఉర్దూగర్, షాదీఖానా, ఇతర పనులకు 45 కోట్లు మంజూరు చేయడం జరిగింది. క్రిస్మస్ పండుగకు అన్ని నియోజకవర్గాల్లో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ క్రింద అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలగా మార్పు చేసి ప్రీ స్కూల్ సిలబస్ అమలు చేస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 1163 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలకు భోజనం అందిస్తున్నాం.
దివ్యాంగులు వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రజావాణి ప్రారంభించాం. 986 దివ్యాంగులకు అలింకో ద్వారా ఉపకరణాలు అందజేశాం. వయోవృద్ధుల కోసం ప్రణామ్ డే కేర్ సెంటర్ని కూడా ఈ మధ్యన ప్రారంభించాం. మద్య నిషేధ మరియు ఆబ్కారీ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో డ్రగ్స్, గంజాయి వాడకం వల్ల వచ్చే దుష్పరిమాణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాం. నషాముక్త భారత్లో ప్రతి మండలానికి కమిటీ వేసి అవగాహన సదస్సులు నిర్వహించాం. చేనేత మరియు జౌళి శాఖ కింద నేతన్న పొదుపు పథకంలో 83 మంది చేనేత కార్మికుల ఖాతాలో 3 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. నేతన్నకు భద్రత కింద 75 మంది చేనేత కార్మికులని నమోదు చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ కింద జిల్లాలోని కోయిల్ సాగర్, 1451 చెరువులు వంటి నీటి వనరుల నిర్వహణతో పాటు ఉద్దండాపూర్కి సంబంధించిన R&R ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పురపాలక శాఖ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో 221 కోట్లతో నీటి సరఫరా పథకానికి, 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మహబూబ్ నగర్లో మలిన జల శుద్ధి పథకం కింద 2277 కోట్ల రూపాయలు మంజూరైంది. SDF కింద 91 కమ్యూనిటీ హాల్స్, TUFIDC కింద 38 కోట్లతో పనులు పురోగతిలో ఉన్నాయి. పేదల కోసం జడ్చర్ల మున్సిపాలిటీకి 47 కోట్ల రూపాయలు, భూత్పూర్ మున్సిపాలిటీకి 17 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకి పార్కులు, ఇతర సౌకర్యాల కోసం కూడా నిధులు మంజూరయ్యాయి. రవాణా శాఖ మరియు పోలీసు శాఖల ఆధ్వర్యంలో రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ విజన్ 2047 నేపథ్యంలో జిల్లాను అభివృద్ధి పదంలో నిలపడానికి మీ అందరి సహకారం కోరుతున్నాను. జై హింద్.